వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. దీపావళికి దీపం వెలిగించడం అంటే ప్రమిదలో ఒత్తి వేసి వెలిగించి టపాసులు కాల్చుకోవడం మాత్రమే కాదు. దానికి కొన్ని నియమాలు నిబంధనలు కూడా ఉన్నాయి. హిందూ సంప్రదాయంలో దీపానికి చాలా విశిష్టత ఉంది. దేవాలయాల్లోనూ ఇళ్లల్లోనూ పూజ చేసేటప్పుడు దీపంతో పూజ ప్రారంభిస్తాం. ఇంట్లో ఎటువంటి శుభకార్యాలు జరిగినా దీపాన్ని వెలిగించడం హిందూ సంప్రదాయంలో ఒక భాగం. అంటే దీపానికి ఎంతట ప్రాధాన్యత ఉందో దీన్ని బట్టే తెలుస్తుంది. దీపాలను గౌరవంతో భక్తి శ్రద్ధలతో వెలిగించుకోవాలి. అంతటి విశిష్టత ఉన్న దీపాల పండుగే దీపావళి. చీకటిలో వెలుగులు విరజిమ్మే పండుగ. దీపావళి రోజున ప్రతి ఇంటి ముందు దీపాలు కొలువు తీరుతాయి. ఎంతో ప్రాముఖ్యం ఉన్న దీపాలను పెట్టేటప్పుడు తెలియకుండా కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటాం. ఆ పొరపాట్లు ఏంటో తెలుసుకొని ఈ దీపావళికి పొరపాట్లు చేయకుండా దీపం వెలిగించండి. దానికోసం ఏం చేయాలో ఒకసారి తెలుసుకోండి. దీపం సర్వమోపహం దీపోహారతుమే పాపం దీపలక్ష్మీ నమోస్తుతే అంటూ దీపాలను వెలిగించాలి. దీపం సాక్షాత్తు దేవతా స్వరూపం. దీపం అడుగు భాగంలో బ్రహ్మదేవుడు, మధ్యలో శ్రీ మహావిష్ణువు, ప్రమిదలో పరమశివుడు, ఆ దీపం వెలుగులో సరస్వతి, నిప్పు కణికలో లక్ష్మీదేవి నివాసం ఉంటారని శాస్త్రం చెబుతోంది. అందుకే ప్రమిదకు గంధం, కుంకుమ బొట్టు, పువ్వులు పెట్టి నమస్కరించి అక్షతలు వేసి పూజిస్తారు. దీపానికి నైవేద్యం కూడా సమర్పించాలి. దీపారాధన చేయడానికి వెండి, ఇత్తడి ప్రమిదల కంటే మట్టి ప్రమిదలే చాలా మంచిది. లోహాలైతే వేడెక్కుతుంది, దీంతో భూమి వేడెక్కుతుంది. అదే మట్టి ప్రమిదలైతే వేడిని గ్రహిస్తాయి. ఇళ్లలో పూజకు వాడేటప్పుడు వెండి, ఇత్తడి ప్రమిదలు వాడవచ్చు, కానీ స్టీలు ప్రమిదలు పొరపాటును కూడా వాడకూడదు. దీపంలో ఒత్తులు ఎన్ని పడితే అన్ని, ఎలా పడితే అలా వేసి దీపం వెలిగించకూడదు. దీపంలో 2 ఒత్తులు వేసి ఆ రెండింటినీ కలిపి దీపం వెలిగించాలి. దీపం అనగానే ఆముదంతో లేదా నూనెతో వెలిగిస్తుంటారు, కానీ పండుగ నాడైనా ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. నెయ్యి లేకుంటే నువ్వుల నూనె వాడటం చాలా మంచిది. దీపాన్ని వెలిగించాక దీపం ఐశ్వర్యాన్ని కలిగిస్తుందని శాస్త్రం చెబుతోంది. త్రిలోకాధిపత్యంతో పాటు సర్వసంపదలు కోల్పోయిన దేవేంద్రుడు దీపారాధన చేయటం వల్లనే తిరిగి పోగొట్టుకున్న సిరి సంపదలతో పాటుగా త్రిలోకాధిపత్యం కూడా పొందాడట. అందుకే దీపావళి నాడు దీపాలు పెట్టిన ఇంట సకల ఐశ్వర్యాలు కొలువవుతాయని పురాణాలు చెప్తున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ మీడియా వర్క్స్.